అది పూర్వకాలం నాటి రాజదర్బార్ కాదు. అయినా సరే ఒక ఆయన గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చారు. అది మండల ఆఫీసో మున్సిపల్ ఆఫీసో కాదు. అయినా సరే సైకిల్ మీద వచ్చాడు మరో పెద్ద మనిషి. అది మన పార్లమెంట్, వచ్చింది మన ఎంపీలు. మరి గుర్రం మీద సైకిల్ మీద ఎందుకు వచ్చారో మీరు చూడండి. ఢిల్లీలో కొన్ని వెహికల్స్ అయినా రోడ్డు మీదకి రాకుండా చూసి కాలుష్యాన్ని తగ్గించడానికి అమలు చేస్తున్న సరిబేసి నంబర్ల స్కీమ్ మొదలయ్యాక అందరికన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నది ఎంపీలే. మామూలు జనం సరే, మమ్మల్ని కూడా సరి సంఖ్య ఉన్న కారులో ఒకరోజు, బేసి సంఖ్య ఉన్న కారులో ఒకరోజు రమ్మంటే ఎలా అని అలిగారు ఎంపీలు. వీళ్లలో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలే. సరిబేసి రూల్ నాకో లెక్క అనుకుంటూ బుధవారం నాడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చారు బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ. గుర్రం మెడలో పొల్యూషన్ ఫ్రీ అనే బోర్డు కూడా తగిలించారు. ఈ వాహనానికి నెంబరే లేదు. సరిబేసి రూల్ తో నన్నేం చేయగలరు అని ఛాలెంజ్ విసిరాడు శర్మ. 2-3 दिन हो गया मैं दिल्ली आया हुआ, आसाम का सांसद हूँ, तेजपुर से हूँ, आज तक एक बस भी उन्होंने प्रोवाइड नहीं किया, कोई गाड़ी नहीं है। हाँ, हम लोग 750 सांसद मंत्री को छोड़ के 750 सांसद के 5 बसें से आ सकते हैं या जा सकते हैं पार्लियामेंट में। साइकिल में भी थोड़ा बहुत तेल मोबिल लगता है, इसमें तो तेल मोबिल नहीं, तो घास खाता है, पवित्र है। या तो पूरा सुविधा देके लागू करो, जो नंबर लागू कराना है। अगर नहीं सकते हो तो मत करो, फिर जनता को हैरेसमेंट परेशानी मत करो। మరో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కూడా కాలుష్యం వెదజల్లని వెహికల్ పైనే వచ్చారు. కానీ రొప్పుకుంటూ వచ్చారు తివారీ. ఎందుకంటే ఇంటి నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. మరి ఈ వెహికల్ కి నంబర్ లేదు, సరిబేసి రూల్ వర్తించదు. जिसका शौक हो वो आ सकता है, और मैं तो देखिए मैं झूठ नहीं बोलूंगा, मैं मजबूरी में आया हूं क्योंकि मेरी गाड़ी का इवेन नंबर है और डे है, तो मैं साइकिल से आ गया। हालांकि मैं साइकिल इसलिए रखता हूं कि कभी कभी इसका यूज करूंगा, पार्लियामेंट से घर नजदीक है, सांसदों को करना चाहिए। ఇంతకు ముందు సరిబేసి రూల్ ని బ్రేక్ చేసి వెహికల్ నడిపిన విజయ్ గోయల్ ఇవాళ కరెక్ట్ నంబర్ కారులోనే వచ్చారు. అయితే కారు మీద అన్ని న్యూస్ పేపర్ల క్లిప్పింగులు, స్లోగన్స్ రాసి ఉన్న కాగితాలు అంటించుకున్నారు. ఇది ట్రాఫిక్ కు ప్రాబ్లం కాదు గనక ఇంతకు ముందులాగా ఆయనకు ఫైన్ వేయలేదు. నిజానికి ఎంపీలు పార్లమెంట్కు వచ్చి పోవడానికి ఢిల్లీ సర్కార్ ఏసీ బస్సులు ఏర్పాటు చేసింది. కానీ ఏదో ఒక సాకు చెప్పి బీజేపీ ఎంపీలు బస్సులు ఎక్కకుండా తప్పించుకుంటున్నారు. బీజేపీ ఎంపీల్లో అంశుల్ వర్మ ఒక్కరే బుద్ధిగా బస్సులో పార్లమెంటుకు వచ్చిపోతున్నారు.